నానా, మాణిక్యాన్ని చంపడానికి కారణం నేను కాదు, మీరు. అతనికి న్యాయంగా రావాల్సిన 10% వాటాన్ని అతనికే రిజిస్టర్ చేసిస్తాను. ఆస్తిలో వాటా ఇస్తానని మీరు అనడం వల్లే మీకు ప్రియాతి ప్రియమైన మాణిక్యం చస్తున్నాడు. ఎవరా మీరు? అసలు మీరు మనుషులా పశువులా? ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి ప్రాణాలు తీస్తున్నారా? అసలు ఎవరా మీరు? మేమెవరైతే నీకెందుకు, ముందుకని బయటికి పో, లేదంటే చంపేస్తా. ఖచ్చితంగా పోతాను. మీ అందరినీ పైకి పంపించకపోతాను. మిమ్మల్ని రండ్రా, రండి, రండ్రా, రండి. రే, ఆగండ్రా మిమ్మల్ని. రే, కదిలారో దీన్ని చంపేస్తాను. ఈమెవరు నా మనుషుల్ని కొడుతోంది? మీరు లోపల పేషెంట్ కండిషన్ చూడండి. అమ్మా అమ్మా క్షమించమ్మా, బుద్ధి తక్కువ ఇచ్చు, మమ్మల్ని వదిలేయమ్మా. వదిలేస్తే మళ్ళీ వెళ్ళి చంపేస్తారా? లేదమ్మా. అసలు ఎందుకు కొట్టినావమ్మయ్యల్నే? ఆ 7వ బెడ్ పేషెంట్ ని వీళ్ళందరూ కలిసి చంపాలని చూశారు. ఓలమ్మో అంటే అంటే మా తమ్ముడిని ఓరి మీ చెమ్మడిపోను మిమ్మల్ని గోళి తీసి బాది పెట్ట సచ్చినోళ్ళారా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆయన ప్రాణాలే పోయిండేవి. చెప్పండ్రా, ఖచ్చితంగా మీరు కాంపౌండర్లో నర్స్ అయితే కాదు. ఎవరో పంపిస్తేనే వచ్చారు. చెప్పండి, వాళ్ళెవరో చెప్పండి. లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి జైల్లో చిప్పకూడు తినిపిస్తాను. చెప్పండ్రా. ఎవరు పంపించారో చెప్పమంటే అటు చూస్తున్నారేంట్రా? చెప్పండి. అమ్మా అది అది ఆయన పంపించారమ్మా. ఏ రండ్రా, ఆగండ్రా, పరిగెత్తు, రా రా. రే ఆగండ్రా, ఆగండి. తప్పించుకున్నారు తప్పుడు ఎదవలు.
సమయానికి దేవతలా వచ్చి మా తమ్ముడిని కాపాడినావమ్మా. లేకపోతే ఈ పాటికాడు చచ్చిపోయి ఉండేవాడు. అవునమ్మా, నువ్వు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు, మా నలుగురి ప్రాణాల్ని. ఇంతకీ మీరు? నా పేరు గుండమ్మ. నా ఫ్రెండ్ డెలివరీ అయ్యి ఇదే హాస్పిటల్లో ఉంది. తనని చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. కానీ చిన్న పొరపాటు వల్ల అటున్న రూమ్లోకి వెళ్ళబోయి మీ తమ్ముడున్న రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే అర్థమైంది వాళ్ళు ముగ్గురు హాస్పిటల్ స్టాఫ్ కాదు అని, ఆయన్ని చంపడానికి వచ్చారు అని. ఏదేమైనా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం తల్లి. భలే వాళ్లే. ఆయన్ని చూస్తుంటే మా మామిలాగే అనిపించింది. నాకు తెలిసి మీకెవరో శత్రువులు ఉన్నారు కదూ? ఆ, అవునమ్మా, వాళ్ళే ఇంతకి తెగించుంటారు. మీరేమీ భయపడకండి. ఆయనకి మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలాగా ఉండండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నా ఫ్రెండ్ హస్బెండ్ లాయర్. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. అలాగే తల్లి, అలాగే. ప్లీజ్ నన్ను వదిలేయండి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. మీకు దండం పెడతా, వదిలేయండి ప్లీజ్. ఎస్, ఇంతకుముందు ఇదే నంబర్ నుంచి వచ్చింది, మళ్ళీ ఇదే నంబర్ నుంచి వస్తుంది. హలో, కౌస్తవ్, నేను కొందనని వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారు. కుందనా, తొందరగా రా కౌస్తవ్, లేదంటే వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. కుందనా, నువ్వేం భయపడకు, నేనున్నాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నానో నాకు తెలియదు కౌస్తవ్. సరే, డోంట్ వరీ, నువ్వెక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. కుందనా, కుందనా, ఛ, ఏయ్,
ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావే? నేను మాట్లాడడం ఏంటి? నీకే ఎవరో ఫోన్ చేశారు. ఆటోమేటిక్గా ఆన్ అయింది. దాంతో అవతల వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. ఆ? నాకెవరు ఫోన్ చేశారబ్బా? ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందే. ఎవరై ఉంటారు? మళ్ళీ కాల్ వస్తుందంటే ఖచ్చితంగా కుందన అయి ఉండదు. ఒకవేళ ఆ కిడ్నాపర్ గడ అయి ఉంటాడా? ఏయ్, ఎవర్రా నువ్వు కాల్ చేసావు? ఎస్, ఇది 100% కిడ్నాపరే. పైగా తాగినట్టున్నాడు. వీడిని ఎలాగోలా ట్రాప్ చేసి జీపీఎస్ షేర్ చేయించుకుంటే కుందన ఉన్న లొకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఏయ్, ఎవర్రా అంటే మాట్లాడవేంట్రా? సార్ 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 నమస్తే సార్. మొన్న ఫెస్టివల్కి మీ ఫ్యామిలీతో వచ్చి మా షాప్లో బట్టలు కొన్నారు కదా. నేను బట్టలు కొన్నానా? నేనేం కొనలేదే. అదే సార్, మేడం గారు కొన్నట్టున్నారు. మా ఆవిడ? అవును సార్, సీతామహాలక్ష్మి గారు. చిచి, దాని పేరు సీతా మహాలక్ష్మి కాదు, అరుణ కుమారి. అరుణ్ కుమార్ గారే సార్. మా షాప్కి వచ్చి బట్టలు కొన్నందుకు మీకు ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చింది సార్. ₹1,00,000? అవును సార్. సార్, మీ అడ్రస్ పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఒక్కసారి మీ లొకేషన్ షేర్ చేస్తే. లొకేషన్ ఎందుకు సార్? మీ లొకేషన్ తెలిస్తేనే కదా నేను వచ్చి మీకు డబ్బులు ఇవ్వగలిగేది. అలాగా? అయితే ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే సార్. సార్ అలాగే సార్. సార్, అరగంటలో మీ ముందు ఉంటాను సార్. అలాగే. మా ఇంటికి వచ్చాక డైరెక్ట్గా లోపలికి రావద్దు, బయట నుండే ఫోన్ చేయి. అలాగే సార్, తప్పకుండా. మీరు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి. చిచి, ₹1,00,000 వస్తున్నాయంటే నేనెందుకు స్విచ్ ఆఫ్ పెడతాను? అస్సలు పెట్టను. నువ్వు వచ్చేసేయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. అరుణ కుమారి నా భార్యమని ఏం షాపింగ్ చేసావే? ₹1,00,000 గెలిచావు. రేయ్, వస్తున్నాను రా. కుందనా, ఐఎమ్ కమింగ్.
You've arrived at your destination. వాడు షేర్ చేసిన లొకేషన్ ఇదే అంటే ఖచ్చితంగా కుందన ఈ బిల్డింగ్లోనే ఉందన్నమాట. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను వెళ్ళాలి. రుద్రమణి గారి కొడుకు అంటే ఇందాక నాకు ఫోన్ చేసి ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చిందని అబద్ధం చెప్పి నాతో లొకేషన్ షేర్ చేయించుకొని దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాడనమాట. తండ్రేమో చంపమంటాడు, కొడుకేమో కాపాడుకోవడానికి వచ్చాడు. కర్మ, ఇప్పుడు దాన్ని అర్జెంటుగా దాచేయాలి. కౌస్తుభ్, 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 కౌస్తుభ్ ఇక్కడ చూడు. కౌస్తుభ్, కౌస్తుభ్. ఆడికి నువ్వు ఫోన్ చేసావు కదా, చంపేయాలి నిన్ను. లోపల డోర్ వేసి ఉందంటే ఖచ్చితంగా లోపల కుందన ఉండే ఉంటుంది. కుందనాన్ని ఇక్కడేమైనా కట్టేశారా? నేను వచ్చినట్టు వాళ్ళకి తెలిసిపోయిందా? ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. ఎస్, ప్రశస్త